జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోర్ముట్ల శ్రీనివాసులు. నియోజకవర్గ వ్యాప్తంగా భూ కబ్జాలు అధికమయ్యాయని, గంజాయి డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని ఆరోపించారు. కోర్టు కేసు నడుస్తున్న భూమిలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన అనుచరులతో వెళ్లి ఎలా మొక్కలు నాటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేయకపోతే తాము ప్రైవేట్ కేసు వేస్తామన్నారు శ్రీనివాసులు. లాటర్లో గెలిచినారు, ఏదో ఏదో జరిగింది అయినప్పుడు నువ్వు ఇటువంటి వికృత శాస్త్రాలు, పనికిమాల శాస్త్రాలు చేయడం ఎంతవరకు సభాపతి? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు బాధ్యత లేదు, నీకు బాధ్యత లేదు. ప్రజాప్రతినిధిగా ఉండి ఒక కోర్టు వ్యవహారం ఉంది, కోర్టు కంటెంప్ట్ ఉంది. ఇంత చేయకుండా నువ్వు డైరెక్ట్ గా చేయడం అంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఈ యొక్క కోడూరు ప్రజల తరపున ఇమ్మీడియట్ గా శ్రీధర్ పైన కేసు పెట్టండి. శ్రీధర్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరిపైన కేసు పెట్టండి, లేదంటే మేము ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాం. భూ యొక్క ఎంక్రోచ్మెంట్ ఏదో జరిగిందో ఖచ్చితంగా దీనిపైన పోలీసులు ఇమీడియట్ కేసు పెట్టాల్సిందే, సుమోటోగా కేసు పెట్టాల్సిందే. ఎక్కడెక్కడ మొత్తం భూములు ఆక్రమించుకున్నారు, ఎక్కడెక్కడ మీరు మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీ చేసినారు, ఎక్కడెక్కడ ఇది చేసినారు, మొత్తం అంతా మొత్తం టోటల్ గా మొత్తం చిట్టాలు ఇప్పుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.